టాలీవుడ్ మన్మధుడు కింగ్ అక్కినేని నాగార్జున కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మైల్ స్టోన్ 100వ సినిమా కోసం అక్కినేని అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రయోగాత్మక చిత్రాలకు, సరికొత్త ట్రెండ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే నాగార్జున తన 100th సినిమా ఎవ్వరూ ఊహించని రేంజ్లో ఒక విజువల్ వండర్గా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నాగ్ 100 సాధారణ కమర్షియల్ సినిమాగా కాకుండా ఓ సరికొత్త కాన్సెప్ట్తో రాబోతున్నట్లు సమాచారం. ఇందులో ఆయన కెరియర్ బెస్ట్ లుక్స్, ఆయన క్లాస్, మాస్ మరియు ఒక చారిత్రాత్మక లేదా ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ని కూడా మిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. కథలో ప్రధానంగా ఒక తండ్రి కూతురి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ చుట్టూ తిరిగే కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆసక్తికరంగా మెగా 158 కథా కథనం కూడా ఇంచుమించు ఇదే లైన్స్లో ఉంటుంది అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. కథలో ఒక ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ లేదా చారిత్రాత్మక లేదా పీరియాడిక్ బ్యాక్డ్రాప్ ఉండబోతోంది. ఇందుకోసం ఇటీవల మైసూర్ అవుట్స్కట్స్లో కూడా భారీ షెడ్యూల్ పూర్తి చేశారట. ఈ సినిమాలో అత్యంత పెద్ద హైలైట్ ఏంటంటే నాగార్జున గారి పాత్ర 20 ఏళ్ల వయసు నుండి 60 ఏళ్ల వయసు వరకు వివిధ దశల్లో కనిపిస్తుంది. ఇందుకోసం హాలీవుడ్ స్థాయిలో ఏజింగ్ అంటే వయసు తగ్గించి చూపించే గ్రాఫిక్స్ టెక్నాలజీ వాడుతున్నారు. దీని ద్వారా నాగార్జున గారిని మళ్ళీ మనం ఆయన కెరియర్ ప్రారంభంలో అంటే 20 ఏళ్ల వయసులో ఎలా ఉండేవారో అలా ఇప్పుడు ఈ స్క్రీన్పై చూడబోతున్నాం. ఈ మైల్ స్టోన్ సినిమా కోసం భారీ తారాగణాన్ని రంగంలోకి దించారు. టబు, రీయూనియన్, నిన్నే పెళ్లాడతా వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాలో వీరు కనిపిస్తున్నారు ఆన్ స్క్రీన్. ఆమెలో ఒక అత్యంత కీలకమైన మరియు పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇక హీరోయిన్స్ కథ ప్రకారం 3 కథానాయకులకి స్కోప్ ఉంది. అందులో తమిళ నటి ఐశ్వర్య రాజేష్ ఇప్పటికే షూటింగ్లో జాయిన్ అవ్వగా మరో లీడ్ రోల్ కోసం అనుష్క శెట్టి గారి పేరు బలంగా వినిపిస్తోంది. సుష్మితా భట్ అండ్ విజయేంద్ర గారు వీరు కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అక్కినేని అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ ఒక ప్రత్యేకమైన సీన్ లేదా సాంగ్లో నాగచైతన్య, అఖిల్ ఇద్దరు స్టెప్స్ వేసి మనల్ని అలరించే అవకాశం ఉందని టాక్. అంటే కేమియో అన్నమాట. నాగార్జున గారికి పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇవ్వగల ఒక డైరెక్టర్. తమిళ్లో నిత్యం ఒక వానం అనే ఫీల్ గుడ్ సినిమా తీసిన యంగ్ డైరెక్టర్ ఆర్ఏ కార్తిక్ ఈ సినిమాకి డైరెక్షన్ చేయనున్నట్లు టాక్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. నాగ్ గారు, డిఎస్పి గారి కాంబినేషన్లో వచ్చిన పాటలు ఎన్ని సూపర్ హిట్సో మనం ఒక్కసారి మెమరైజ్ చేసుకుందామా? అక్కినేని వంశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం కాబట్టి నాగార్జున గారి సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. నాగ్ 100 మూవీపై మేం మిస్ అయినా మీకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అయితే తప్పకుండా కామెంట్స్ రూపంలో మాకు షేర్ చేయండి.